కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని పుల్లాడు గ్రామం. ఈ పుల్లాడు గ్రామంలో జనార్దన్ నాయర్, రమాదేవి దంపతులు ఉండేవారు. రమాదేవి వయస్సు 50 సంవత్సరాలు. జనార్దన్ నాయర్ పోస్టల్ డిపార్ట్మెంటులో ఆఫీసర్గా జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. అది 2006వ సంవత్సరం మే 26వ తారీఖు. జనార్దన్ నాయర్ ఆఫీస్కు వెళ్ళి సాయంత్రం 5 గంటలకి ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు తట్టాడు. లోపల నుంచి ఎటువంటి రెస్పాన్సు లేదు. రమాదేవి తలుపు తీయట్లేదు. 5 నిమిషాల పాటు తలుపు తట్టినా లోపల నుంచి ఎటువంటి రెస్పాన్సు లేదు. తన భార్య రమాదేవి తలుపు తీయట్లేదు. ఈ తలుపు పైనే వెంటిలేటర్ లాంటి చిన్న కిటికీ ఉంది. అప్పట్లో అంటే 2006వ సంవత్సరంలో కేరళలో చాలామంది ఇంటి తలుపు పైన చిన్న వెంటిలేటర్ లాంటి కిటికీ నిర్మించుకునేవారు. జనార్దన్ నాయర్ ఆ కిటికీ గుండా తన చేతిని లోపలికి పెట్టి పైన ఉన్న కొక్కాన్ని తీశాడు. ఆ తర్వాత తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. హాల్లో కనిపించిన దృశ్యాన్ని చూసి జనార్దన్ నాయర్ భయంతో వణికిపోయాడు. హాల్లో నేలపైన తన భార్య రమాదేవి రక్తపు మడుగులో శవంగా పడుంది. నాయర్ గారు అరుచుకుంటూ భయంతో ఇంటి నుంచి బయటకు పరిగెత్తి ఇరుగు పొరుగు వారికి జరిగిన విషయం చెప్పారు. ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చారు. హాల్లో కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ దిగ్భ్రాంతిలో, షాకులో మునిగిపోయారు. ఎప్పుడు చూసినా నిండైన చీర కట్టుకొని, నుదుటను బెట్టు కట్టుకొని చక్కగా ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండేది. నాయర్, రమాదేవి దంపతులు చాలా ఆనందంగా ఉండేవారు. ఇక్కడ తన భార్య హత్యకు గురి కావడంతో జనార్దన్ నాయర్ విపరీతంగా రోధిస్తున్నాడు. జనార్దన్ నాయర్ని ఆపడం ఎవ్వరి వల్ల కావడం లేదు. కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చారు. ఇల్లంతా పరిశీలించారు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడున్నాయి. బీరువా తెరిచింది. బీరువాలో ఉన్న డబ్బు, నగలు పోయినట్టుగా జనార్దన్ నాయర్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి ఇది దొంగల పని అయి ఉంటుందని పోలీసులు భావించారు. ఆ తర్వాత రమాదేవి డెడ్ బాడీని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు రమాదేవి చేతిలో కొన్ని వెంట్రుకలు ఉండడం గమనించారు. రమాదేవి హంతకుడితో పెనుగులాడుతున్నప్పుడు బహుశా అతని జుట్టు రమాదేవి చేతిలో ఇరుక్కుపోయిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ వెంట్రుకల్ని DNA టెస్ట్ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత డెడ్ బాడీని జనార్దన్ నాయర్కి అప్పగించారు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇరుగు పొరుగు వారిని అడిగితే పెద్దగా లాభం లేకపోయింది. అప్పుడే ఒక మహిళ ముందుకొచ్చి, ఒక వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం జనార్దన్ నాయర్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తచ్చాడుతూ ఉండడం నేను చూశానని చెప్పింది. ఆ వ్యక్తిని గుర్తుపట్టగలుగుతారా అని అడిగితే, నేను గుర్తుపడతాను, ఎందుకంటే మా ఇంటికి దగ్గరలోనే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ కార్మికుడుగా పనిచేస్తూ ఉండేవాడు. ఈరోజు మధ్యాహ్నం అదే కార్మికుడు జనార్దన్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తచ్చాడుతుంటే నాకు ఎందుకో ఇట్లా తచ్చాడుతున్నానని అనుమానం వచ్చింది. అడిగేలోపు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పింది. పోలీసులు ఆ మహిళ చెప్పిందంతా నోట్ చేసుకున్నారు. ఎందుకంటే ఆ మహిళ చెప్పింది చాలా ఇంపార్టెంట్ విషయం. మరుసటి రోజు అంటే మే 27వ తారీఖు పోలీసులు ఆ మహిళ చెప్పిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కొంతమంది కార్మికులు పనిచేసుకుంటూనే ఉన్నారు. పోలీసులు ఆ కార్మికులతో, బిల్డింగ్ యజమానితో ఈ మహిళ చెప్పిన వ్యక్తి గుర్తులన్నీ చెప్పి ఆరా తీస్తే, అవును, ఆ కార్మికుడి పేరు ముత్తు అని చెప్పారు. ముత్తు ఏడని అడిగితే ఈరోజు ఎందుకో చెప్పా పెట్టకుండా పనికి రాలేదని మిగతా కార్మికులు ఇంటి యజమాని చెప్పారు. దాంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ముత్తు అనే కార్మికుడి గురించి మరింతగా వాకప్ చేస్తే, ఏమో తెలియదు, అతను ఒక్కడే పనిలోకి వచ్చేవాడు, కానీ అతనికి ఒక భార్య ఉండేది. ఆ భార్య కేరళలోని పలానా జిల్లాలో ఉంటుందని మిగతా కార్మికులు పోలీసులతో చెప్పారు. పోలీసులు ఆ జిల్లాకి వెళ్ళారు. ముత్తు భార్యని కలుసుకున్నారు. ముత్తు భార్య, అవును నిజమే, అతను నా భర్త, కాకపోతే అతను నా మాజీ భర్త, అతనితో నేను ఇప్పుడు విడాకులు తీసుకున్నాను, అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. పోలీసులు, సరే ముత్తు ఎలాంటి వాడు అని అడిగితే, ముత్తు నాకు తెలిసి మంచివాడే, అతను మర్డర్ చేశాడంటే నేను కూడా నమ్మలేకుండా ఉన్నాను. మీ ఇద్దరికి పెళ్ళి ఎప్పుడైంది, ఎలా పరిచయం జరిగిందని అడిగితే, అతడు తమిళనాడు నుంచి వలస వచ్చాడు, మేము ఇద్దరము ప్రేమించుకున్నాము, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి, దాంతో ఇద్దరము విడాకులు తీసుకున్నాము, ఇప్పుడు నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. దాంతో పోలీసులకి ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, పోలీసులు కేరళ మొత్తం అంతా గాలించారు, కానీ ముత్తు జాడ మాత్రం తెలుసుకోలేకపోయారు. పోలీసులు తమిళనాడు కూడా వెళ్ళారు, అక్కడ కూడా వెతికారు, కానీ ముత్తు జాడ మాత్రం దొరకటం లేదు. ఇక్కడ రోజులు గడుస్తున్నాయి, కానీ అనుమానితుడైన ముత్తు అనే కార్మికుడు మాత్రం పోలీసులు ఎక్కడున్నారో కనుక్కోలేకపోతున్నారు. దాంతో గ్రామస్తులు
ఎన్ని రోజులవుతున్నా హంతకుడిని పట్టుకోలేకపోయారని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. ఆ ఆందోళనలో జనార్దన్ నాయర్ కూడా పాల్గొని తన భార్య హంతకుడిని ఇప్పటిదాకా పోలీసులు ఎందుకు పట్టుకోలేరని నిలదీశాడు. పోలీసులు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కానీ దొరకట్లేదని చెప్పారు. గ్రామస్తులు శాంతించలేదు. అలా 2-3 రోజులు ఆందోళన చేశారు. ఆ తర్వాత ఆందోళన చేయడం మానేశారు. కానీ జనార్దన్ నాయర్ మాత్రం పట్టు వదలకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. తన భార్యని హత్య చేసిన వాడు ఎవరు, అసలు మోటివ్ ఏంటి, ఎందుకు హత్య చేశాడు, ఆ కారణాలు నాకు తెలియనని పోలీసులను అడుగుతూనే ఉన్నారు. కానీ పోలీసులు మేము వెతుకుతున్నాము కానీ ఇంతవరకు ఆ కార్మికుడు మాకు దొరకలేదని చెప్తూనే ఉన్నారు. దాంతో జనార్దన్ నాయర్కి ఒళ్ళు మండింది. పోలీసుల దగ్గరికి వెళ్ళి మీ లోకల్ పోలీసుల వల్ల కాకపోతే ఈ కేసుని సిఐడికి అప్పగించండి అని డిమాండ్ చేశాడు. దాంతో పోలీసులు ఈ కేసుని సిఐడికి అప్పగించారు. సిఐడి రంగంలోకి దిగింది. సిఐడి కూడా ఇన్వెస్టిగేషన్ చేసింది. కానీ రోజులు వారాలు గడుస్తున్న సిఐడి పోలీసుల వల్ల కూడా కాలేదు. ముత్తు అనే కార్మికుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. దాంతో జనార్దన్ నాయర్కి ఇంకా ఒళ్ళు మండి హైకోర్టు తలుపు తట్టాడు. హైకోర్టు సిఐడి మీద అక్షింతలు చల్లింది. ఒక భర్త తన భార్య హంతకుడి కోసం అంతగా వెంపలాడుతున్నాడు, కనుక్కోవాలని తపన పడుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదా, మీరు వెంటనే హంతకుడిని పట్టుకోండి అని ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెరిగింది. పోలీసులు ముత్తు అనే కార్మికుడిని పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు కానీ కనుక్కోలేకపోయారు. ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి డిఎన్ఏ రిపోర్ట్లు కూడా వచ్చాయి. పోలీసులు ఆ డిఎన్ఏ రిపోర్ట్ని పోలీస్ స్టేషన్లోనే భద్రపరిచారు. ఇక్కడ ముత్తు అనే కార్మికుడు దొరికితే అతడి శాంపుల్స్ని కలెక్ట్ చేసి తమ దగ్గర ఉన్న డిఎన్ఏ రిపోర్ట్తో మ్యాచ్ చేద్దామని పోలీసులు వెయిట్ చేస్తున్నారు. కానీ ముత్తు అనే కార్మికుడు మాత్రం పోలీసులకి దొరకటలేదు. ఇక్కడ కాలం గడుస్తున్న ముత్తు అనే కార్మికుడు జాడ మాత్రం పోలీసులు కనుక్కోలేకపోయారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అలా 17 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 17 సంవత్సరాల్లో ఎంతోమంది పోలీసులు ట్రాన్స్ఫర్ అయిపోయారు, మరికొంతమంది రిటైర్ కూడా అయిపోయారు. అసలే హైకోర్టు ఆదేశాలు ఉండటంతో పోలీసులకి మూడు వచ్చినప్పుడల్లా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత కేసు ఫైలు మూలను పడేస్తున్నారు. 2023 సంవత్సరంలో మే నెలలో కొత్త ఇన్స్పెక్టర్ వచ్చాడు. పాత కేసులన్నీ తిరగదోడాడు. అన్సాల్వ్డ్ ఉన్న కేసులన్నింటినీ సాల్వ్ చేసే పనిలో పడ్డాడు. ఇన్స్పెక్టర్ కేసు ఫైల్స్ అన్నింటినీ పరిశీలిస్తున్నప్పుడు రమాదేవి మర్డర్ కేసు ఆకర్షించింది. 17 సంవత్సరాల నుంచి ఒక హంతకుడిని పోలీసులు పట్టుకోలేకపోయారా? ఒక ముత్తు అనే కార్మికుడు 17 సంవత్సరాల నుంచి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్నాడా? ఈ ముత్తు అనే కార్మికుడు కూలి పనులు చేసుకునేవాడు. ఈ 17 సంవత్సరాలు ఎక్కడో అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఉండాలి, పోలీసులకి పట్టుబడాలి. ఈ 17 సంవత్సరాలు ఎందుకు పట్టుబడలేదు? ఏమై ఉంటుంది? పోలీసులేమో ముత్తు అనే కార్మికుడి మీదే అనుమానంతో అతడి కోసం వెతుకుతున్నాడు కానీ అతన్ని పట్టుకోలేపారు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఈ ముత్తు అనే కార్మికుడిని కొంచెంసేపు పక్కన పెడతాం, మరో కోణంలో ఆలోచిద్దాం. ముత్తు అనే కార్మికుడు బహుశా హంతకుడు కాకపోయి ఉండొచ్చేమో, వేరెవరైనా హంతకుడై ఉండొచ్చేమో అన్న కోణంలో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే కొత్త కోణంలో ఆలోచిస్తామో కేసు మలుపు తిరుగుతుంది. ఇన్స్పెక్టర్ ఆ కేసు ఫైల్ అన్నింటినీ శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు. అలా 2-3 సార్లు చదువుతున్నప్పుడు ఇన్స్పెక్టర్కి జనార్దన్ నాయర్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకటి ఆకర్షించింది. జనార్దన్ నాయర్ 2006 సంవత్సరంలో మే 26వ తారీఖు మర్డర్ జరిగిన రోజు తలుపు వేసి ఉండడంతో తలుపు పైన ఉన్న కిటికీల నుంచి చేయి పెట్టి గుళ్ళెం తీశాడని స్టేట్మెంట్ ఉంది. ఎందుకో ఇన్స్పెక్టర్కి ఆ స్టేట్మెంట్ ఆకర్షించింది. నిజంగానే జనార్దన్ నాయర్ తలుపుపై ఉన్న కిటికీ నుంచి చేయి పెట్టి గొళ్ళెం తీసి ఉండగలుగుతాడా అన్న అనుమానంతో పోలీసులను పిలిచి మీరు జనార్దన్ నాయర్ ఇంటికి వెళ్ళి అసలు ఆ తలుపుపైన కిటికీ ఎంత దూరంలో ఉందో ఏంటో చూసిరమ్మని పంపించాడు. పోలీసులు జనార్దన్ నాయర్ ఇంటికి వెళ్ళారు. కానీ బ్యాడ్ లక్, ఇల్లు కూల్చేసి కొత్త ఇంట్లు నిర్మించబడి ఉంది. జనార్దన్ నాయర్ ఆ ఇంటిని కూల్చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి కొత్తగా నిర్మించుకున్నాడు. ఇప్పుడు ఆ తలుపు లేదు, కిటికీ లేదు. దాంతో ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు, ఇప్పుడు ఏం చేయాలని. కానీ లక్కీగా కేసు ఫైల్స్లో క్రైమ్ సీన్లో 2006 సంవత్సరంలో తీసుకున్న ఫోటోలు అవన్నీ ఉన్నాయి. ఆ ఇంటివి తలుపు, అలాగే మర్డర్ జరిగిన గది, ఆ గది మొత్తం ఫోటోలు అవన్నీ కేసు ఫైల్స్లో ఉన్నాయి. దాంతో ఇన్స్పెక్టర్ చుట్టుపక్కల వాళ్ళని అందరినీ సంప్రదించి 2006 సంవత్సరంలో ఏ విధంగా తలుపులు నిర్మించుకునేవారు, వాటి సైజ్ ఎంత, ఎత్తు, వెడల్పు, అన్ని కొలతలు జాగ్రత్తగా తీసుకుని ఆ ఫోటోలో ఉన్నట్టుగానే ఒక డమ్మీ తలుపు పైన కిటికీని తయారు చేయమని పోలీసుల్ని ఆదేశించాడు. పోలీసులు అదేవిధంగా సరైన కొలతలతో
అదేవిధంగా తలుపు పైన కిటికీ ఒక డమ్మీని తయారు చేశారు. ఆ తర్వాత ఫస్ట్ టైం జనార్దన్ నాయర్ని పోలీసులు పిలిచారు. మీరు 2006 సంవత్సరంలో మర్డర్ జరిగిన రోజు మీరు తలుపు వేసి ఉండటంతో కిటికీలోంచి చేపెట్టి లోపల నుంచి గడియ తీశారని చెప్పారు కదంటే అవును అని తాను ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. అప్పుడు పోలీసులు సరే పదండి అని ఆ డమ్మీ తలుపు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పటికి జనార్దన్ నాయర్కి ఈ డమ్మీ తలుపు కిటికీ గురించి తెలియదు. ఎప్పుడైతే ఆ డమ్మీ తలుపు కిటికీని చూశాడో జనార్దన్ నాయర్ ఉలిక్కిపడ్డాడు. పోలీసులు జనార్దన్తో సార్ మీరు ఇప్పుడు ఆ కిటికీలో నుంచి చేపెట్టి లోపల నుంచి గడియ తీయండి అని చెప్పారు. జనార్దన్ నాయర్ కిటికీలో నుంచి చేపెట్టి గొళ్ళెం తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ గొళ్ళెం మాత్రం అందటం లేదు. అటువైపు నుంచి పోలీసులు చూస్తున్నారు జనార్దన్ నాయర్ చెయ్యి ఎక్కడి దాకా వచ్చింది ఏంటనే. నాయర్ గారు ఎంత ప్రయత్నించినా గొళ్ళాన్ని మాత్రం అందుకోవట్లేదు. నాయర్ గారి చెయ్యికి గొళ్ళానికి మధ్య దగ్గర గజం పైనే గ్యాప్ ఉంది. ఎంత ప్రయత్నించినా గొళ్ళెం మాత్రం అందలేదు. పోలీసులు సరేనండి ఇది రొటీన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మిమ్మల్ని పిలిపించి ఈ విధంగా చేయమన్నాము, మీరేమీ కంగారు పడద్దు, మీరు ఇంటికి వెళ్ళిపోమని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత పోలీసులు విషయాన్ని ఇన్స్పెక్టర్కి చెప్పారు. ఇన్స్పెక్టర్ తాను సరైన రూట్లోనే వెళ్తున్నాడని ఆనందించాడు. ఆ తర్వాత పోలీసులు నాయర్ గారి ఇంటికి వెళ్ళి కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వచ్చామని ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ తలుపు గొళ్ళెం నుంచి తీయమన్నప్పుడు ఆ టైంలో మిగతా టైంలో నాయర్ గారికి తెలియకుండా శాంపుల్స్ సేకరించారు. ఆ శాంపుల్స్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి DNA టెస్ట్ కోసం పంపించారు. ఇప్పటిదాకా పోలీసులు రమాదేవి చేతిలో ఉన్న వెంట్రుకల DNA రిపోర్టుని తమ దగ్గరే పెట్టుకున్నారు. ఎందుకంటే అనుమానితుడైన ముత్తు అనే కార్మికుడు దొరికిన తర్వాత మ్యాచ్ చేద్దామని ఎవ్వరి కూడా DNA టెస్ట్ నిర్వహించలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం జనార్దన్ నాయర్కి DNA టెస్ట్ నిర్వహించారు. DNA రిపోర్ట్ వచ్చింది. రమాదేవి చేతిలో ఉన్న వెంట్రుకల రిపోర్టుకి నాయర్ గారి DNA రిపోర్టు రెండిటికి మ్యాచ్ చేశారు. రెండు మ్యాచ్ అయ్యాయి. అంటే రమాదేవి చేతిలో ఉన్న వెంట్రుకల DNA రిపోర్టు జనార్దన్ నాయర్ శాంపుల్ రిపోర్టు ఒక్కటే. అంటే హంతకుడు ఎవరో కాదు, రమాదేవి భర్త జనార్దన్ నాయరే. దాంతో పోలీసులు జనార్దన్ నాయర్ని అదుపులోకి తీసుకుని తమ వద్ద ఉన్న సాక్ష్యాలన్నీ బయటపెట్టేసరికి నాయర్ గారికి వేరే దారి లేక తానే తన భార్యని హత్య చేశానని ఒప్పుకున్నాడు. తర్వాత ఒక మాట అన్నాడు, నన్ను పట్టుకోవడానికి మీకు 17 సంవత్సరాల టైం పట్టిందా అని. పోలీసులు సరే కానీ అసలు మీ భార్యని ఎందుకు హత్య చేశారని అడిగితే జనార్దన్ నాయర్కి తన భార్య రమాదేవి మీద అనుమానం ఉండేది. తాను ఆఫీస్కు వెళ్ళినప్పుడు రమాదేవి యువకుల్ని ఇంట్లోకి పిలిపించుకుని వారితో శారీరక సంబంధం పెట్టుకునేదని జనార్దన్ నాయర్ అనుమానించాడు. ఆ అనుమానంతోనే తన భార్యని హత్య చేశాడు. అప్పుడు పోలీసులు మరి మీరే హంతకుడై ఆందోళనలో ఎందుకు పాల్గొన్నారు, సిఐడి ఇన్వెస్టిగేషన్ కోసం ఎందుకు డిమాండ్ చేశారు, హైకోర్టు తలుపు ఎందుకు తట్టారు, మీ గోతుని మీరే ఎందుకు తవ్వుకున్నారని అడిగితే దానికి నాయర్ గారు నా గోతుని నేను తవ్వుకోవాలని నాకు లేదు, నాకు తెలియకుండానే గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు, మరి భర్తనై ఉండి నేను ఆందోళనలో పాల్గొకపోతే నా మీద అనుమానం వస్తుందేమోనని నేను ఆందోళనలో పాల్గొన్నారు. 2-3 రోజుల తర్వాత ఆందోళన సద్దుమణిగిపోయింది. నేను సైలెంట్గా ఉంటే ఒక భర్త ఉండి భార్య హత్యకు గురైంది, సైలెంట్గా ఉన్నాడేంటి అని నా మీద అనుమానం వస్తుందేమోనని నేను సిఐడి ఇన్వెస్టిగేషన్ కోసం డిమాండ్ చేశాను. సిఐడి ఇన్వెస్టిగేషన్ చేశారు, వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు. ఇంకా సైలెంట్గా ఉంటే నా మీద అనుమానం వస్తుందేమోనని నేను హైకోర్టు తలుపు తట్టాను. అలా నా గోతుని నేనే తవ్వుకోవాలని నేను అనుకోలేదు, అలా జరిగిపోయింది అని చెప్పాడు. హత్య చేసిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత పోలీసులు నన్ను పట్టుకుంటారేమోనని అనుకున్నాను, కానీ ఎన్ని సంవత్సరాలు పడుతుందని నేను కూడా ఊహించలేదని నాయర్ గారు పోలీసులతో అన్నారు. అసలు నీకు ఈ సిఐడి డిమాండు హైకోర్టు తలుపు తట్టాలి, నువ్వే హంతకుడే ఉండి పట్టుకొని నా భార్య హంతకుల్ని పట్టుకోవట్లేదన్న డ్రామా ఆడాలన్న ఈ ఐడియా నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే దానికి జనార్దన్ నాయర్ నేను ఒక సినిమా చూశాను, ఆ సినిమాలో హీరో కూడా ఇదే విధంగా చేశాడు, తానే హత్య చేసి పోలీసుల్ని మీరు హంతకుడిని ఇంకా ఎందుకు పట్టుకోవట్లేదని పోలీస్ డిపార్ట్మెంట్ మీదే ఎగిరేవాడు, ఆ తర్వాత సిఐడి కోసం డిమాండ్ చేశాడు, ఆ తర్వాత కోర్టు తలుపులు కూడా తట్టి నా భార్యని హత్య చేసిన హంతకుల్ని ఇంతవరకు ఎవరూ పట్టుకోలేకపోతున్నారు, అసలు అందరూ ఏం చేస్తున్నారని
అతడు డ్రామాలాడి సినిమాలో తప్పించుకుంటాడు. నేను కూడా రియల్ లైఫ్లో అలా తప్పించుకోవచ్చన్న ఐడియా వచ్చి దాని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ విధంగా డ్రామాలాడాను. కాకపోతే కొన్ని రోజుల్లోనే నేను పట్టుబడతాను అనుకున్నాను, కానీ ఎన్ని సంవత్సరాలు అవుతుందని నేను అనుకోలేదు. నా అదృష్టం బాగుండి ఒక మహిళ ముత్తు అనే కార్మికుడి మీద అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు అదే దిశలో ప్రయాణించి నన్ను పట్టుకోవడం మానేశారు. అది నాకు అడ్వాంటేజ్ అయిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఇక నన్ను పట్టుకోలేరేమోనన్న ధీమా పెరిగింది. కానీ మొత్తానికి మీరు నన్ను పట్టుకున్నారని నాయర్ పోలీసులతో అన్నాడు. ఆ తర్వాత పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి నాయర్ గారిని జైలుకి పంపించారు. పోలీసులు పట్టుకునే టైంకే నాయర్ గారు ఎప్పుడో జాబు నుంచి రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత జనరల్గా ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూ కృష్ణారామ అనుకుంటా టైంలో ఇప్పుడు 70 ఏళ్ళకి దగ్గర పడుతున్న వయస్సులో జనార్దన్ నాయర్ జైల్లో ఊచలేకపోతూ చిప్పకూడు తినే పరిస్థితి వచ్చింది. జనార్దన్ నాయర్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి నిజ జీవితంలో అదే విధంగా చేయాలనుకుంటున్నాడు. కానీ అది రియల్, ఇది రియల్. సినిమాలు సీరియల్లో అది ఒక స్క్రిప్ట్ కాబట్టి హీరో తప్పించుకోవచ్చేమో, కానీ రియల్ లైఫ్లో నేరం చేసినవాడు చట్టం నుంచి పోలీసుల నుంచి తప్పించుకోలేడు అనడానికి ఈ రమాదేవి మర్డర్ కేసే ఒక ఉదాహరణ. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.